హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆయా తెలుగు బ్లాగ్స్. ఇప్పుడు మనతో ఉన్నాడు గోవింద్. గోవింద్ ఏం చదువుతున్నాడు, ఏం తింటాడు, ఎలా మాట్లాడతాడు అనేది మీకు చూపించబోతున్నాం. ఇప్పుడు గోవింద్ ఏం చదువుతున్నావు? గోవింద్ నువ్వు 9th అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? అది కాదురా, నువ్వు ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నావు అంటున్నావు. డాక్టర్ కావాలనుకుంటున్నాడు. సరే, ఇప్పుడైతే భోజనం బాగా పెడుతున్నారా? బాగా తింటున్నావా? బాగా నిద్రపోతున్నావా? మరి చదివాడు ఉన్నారా? ఇదేనా చదువు? ఇదే చదువు, ఇదేనంట ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, బాగా జూమ్ చేయండి దీన్ని. సరే, దీంట్లో ఒక పెద్ద 2 మ్యాటర్లు ఉన్నాయి, నేను మీకు చెప్తా తర్వాత. ఓకే గోవిందు, ఎప్పటికి ఇట్లే టాలెంట్గా ఉంటావా, లేకపోతే ఏమన్నా ఇట్లే ఉంటావా ఎప్పటికీ? సరే, అట్టయితే ఇప్పుడు 10th చదివి ఏం చేయాలనుకుంటున్నావు? సరే గోవిందు, ఇప్పుడు 10th చదివి ఏం చేయాలనుకుంటున్నావు? అంటే 10th చదివితే డాక్టర్ అయిపోతావు నువ్వు? అంటే ఆర్ఎంపీ ఎంబీబీఎస్ శంకర్ దాదా? అట్టయితే నువ్వు డాక్టర్ కావాలనుకుంటున్నావు. డాక్టర్ అయ్యి ఏం చేయాలనుకుంటున్నావు? వా, ఏం తమ్ముడు ఇది? ఎగ్జామ్ పేపర్లోనా ఆన్సరా? అంటే ఆన్సరా క్వశ్చన్ పేపర్? ఇది ఆన్సర్ క్వశ్చన్ 2 ఉండవురా దీంట్లోనా? సరే ఫ్రెండ్స్, మనోడు టాలెంట్ చూపిస్తాను మీకు, బాగా జూమ్ చేసుకోండి. చదువుతాను, ఇంకోసారి జూమ్ చేసుకోండి. సరే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు తూర్పు వేయడం ఎలా అని మనోడు రాశాడే. తూర్పు అంటే ఒక ఎత్తు మీద నుంచి ఒక చాటలో కొన్ని గింజలు వేసుకొని ఎత్తు మీద నుంచి కిందికి వేయడమే తూర్పు పట్టడం అంట. ఇదేనా? ఇంకోటి ఉన్నది ఫ్రెండ్స్, ఇంకొక క్వశ్చన్ ఉన్నది. ఇంకొక క్వశ్చన్ చెప్తా వినండి. అంటే ఇది భోజనం గురించి అయితే బాగా రాస్తాడు, ఎందుకైతే భోజనం బాగా చేస్తాడు. దీనికి తిండి మీద తప్పితే చదువు మీద ఏముండదని నాకేం తెలియదు. అదే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చదివిపోతున్నా, వినండి. ఆనాటి విద్యా విధానంలో వారాల భోజనం ఎలా ఉండేది అంటే క్వశ్చన్కి మనోడు ఏం రాసినాడంటే, ఒక వారం ఒక ఇంటికి పోయి ఇంకో వారం ఇంకొక ఇంటికి పోయి వెళ్ళి వారాల భోజనం చేసేవారంట. తర్వాత మా పాఠంలో నా చదువు అనే పాఠం ఉంది. ఆ పాఠంలో వరాల భోజనం జరిగింది. భోజనం చాలా బాగుంటుంది అని సుప్రభాతం శాస్త్రి గారు ఈ మనిషి చెప్పిండట. ఇది వారాల భోజనం అంట. ఇది క్వశ్చన్ పేపర్ అంట. దీన్ని మనం చదవాలా. ఇవేం తమ్ముడు అలా రాసే విడ, బాగా జూమ్ చేసుకోండి. అలా రాసే, దీనికి క్వశ్చన్లు లేవు, ఆన్సర్ లేవు. కాబట్టి ఫ్రెండ్స్, మన పిల్లోడు 9th క్లాస్ అంటే గ్యారెంటీ కార్డు కానీ ఉన్నది. ఇక్కడ పైన చూసుకోలేదా? ఇక్కడ జూమ్ చేయి దీన్ని. సి గోవింద్ 9th క్లాస్ బి సెక్షన్, రూల్ నెంబర్ ఏపీ మోడల్ స్కూల్. అంతేనా? ఒకసారి మకంకు జూమ్ చేయి. గోవింద్ బాగా రావాలా. కొద్దిగా అట్లా సీరియస్ కావద్దు, నువ్వు కొద్దిగా చూసేవాళ్ళు బాగుంటుంది. గోవింద్ అంటే డాక్టర్ అంటే పశువుల డాక్టరా, లేకుంటే చెక్కుల డాక్టరా? ఏ డాక్టర్ కావాలా మాకు? మనుషుల డాక్టరా? అంటే చంపేస్తావా బతికిస్తావా? అదే క్లారిటీ ఉండాలి కదా ఈయన వాళ్ళకు కూడా. బాధపడదు గోవిందు, నవ్వుతున్నావా? బాధపడుతున్నావు అనుకుంటే. సరే గోవిందు, ఇది నీదేనా? అది ఏం చూసి 80 మార్కులకి 68 మార్కులు వేసాడే. మరి 68.5 1/2 అంతేనా? సరేలే, అయిపోయినా ఇంకా ఎగ్జామ్స్? అయిపోయినా? గ్యారెంటీ అడుగుతుంటాను. అయిపోయినా? సరే గోవింద్, ఇప్పుడు ఇంకొక విషయం ఉండాలి అడిగి. నీకే ఇప్పుడు బాగా తిన్నప్పుడు ఏమనిపిస్తుంటుంది? నిద్ర వస్తుంటుందా?
ఇంకేమనిపిస్తుంటుంది? చూపి బాగా చూడలేరా నవ్వద్దు, నన్ను చూడొద్దు, అక్కడ చూడే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆయాత్ తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ముందు మీకు ఒక సారీ చెప్పాలి ఫ్రెండ్స్. మైక్ లేనందువల్ల మాటలు సరిగ్గా క్యాప్చర్ కావటం లేదు. ఒక 2 రోజుల్లో మైక్ కానీ సెట్ చేస్తాం. కాబట్టి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కింద కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.